కొండగట్టు అగ్ని ప్రమాదం ఘటనలో ప్రమాదానికి గురైన వారికి ప్రభుత్వం తరఫున సహాయం అందజేస్తామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం అగ్ని ప్రమాద స్థలానికి చేరుకొని కారణాలను పరిశీలించారు. కొండగట్టులో శనివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్గా సుమారుగా 22 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం వెంటనే అగ్ని ప్రమాద స్థలానికి చేరుకొని కారణాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక మరియు పోలీసు సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని అత్యవసర సేవలు చేపట్టారని, బాధితులను తాత్కాలికంగా స్థానిక పాఠశాలకు తరలించారు. వారికి ఆహారం, వస్త్రాలు, ఇతర సహాయాలు అందించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రమాదానికి గురైన వారికి ప్రభుత్వం తరఫున సహాయం అందజేస్తామని, బాధితులకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయక చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. తర్వాత రేపే వచ్చి మీటింగ్ పెడుతుంది. ఏదైతే సంబంధించిన వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఏమైతే ఉంటే మహిళలందరితో రేపే మార్నింగ్ మీటింగ్ పెడుతుంది. మళ్ళీ కూడా ఇన్సూర్ వచ్చారు మీతో మాట్లాడాలి. ఇంకా డ్యామేజ్ ఏమైందో నేను రిపోర్ట్ నేను పంపిస్తాను. పంపించి స్టేట్మెంట్ ఏమైనా వస్తే ఇంటికి నేను పంపిస్తాను. నేను చేయగలను ఇన్వైట్ చేస్తాను. అంటే ఇన్సూర్ కూడా మార్నింగ్ వచ్చారు. మీరు టెన్షన్ పడుతుంది. రేపు మార్నింగ్ మీటింగ్ ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇమీడియట్గా మనం అట్లీస్ట్ రుణాలకి మీటింగ్ చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ కాగానే ఇమీడియట్గా కూడా మేము చేస్తాం. నమస్కారం. మనము నిన్న నైట్ 11 o'clockకి ఇక్కడ పాసిబుల్ షార్ట్ సర్క్యూట్ ద్వారా కూడా మనకి ఫైర్ వచ్చింది అనేది మనకి కంప్లైంట్ అనేది రావడం జరిగింది. 11:14కి మనకి ఫస్ట్ కాల్ అనేది రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ అరౌండ్ 30 సంబంధించిన షాప్స్ అండ్ 3 ఏదైతే షాప్స్ ప్లస్ హౌసెస్ ఉన్న కాంబినేషన్ అనేది కంప్లీట్గా దగ్ధమయ్యాయి. ఇనిషియల్ రిపోర్ట్ అనేది మనం తీసుకోవడం పంపించాం. ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, ఆస్తి నష్టం అయితే జరిగింది. మనం కళ్ళమని కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఎస్టిమేషన్ అనేది కూడా తీసుకొని బై టుడే ఈవినింగ్ ఆర్ టుమారో డీటెయిల్ ఎస్టిమేషన్ అనేది మనం స్టేట్ లెవెల్ పంపిస్తాం. ఇనీషియల్లీ మనకి అరౌండ్ 30 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి అనేది మనకి ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది. 30 ఫ్యామిలీస్ సంబంధించి కూడా మనకి లోకల్ రిప్రజెంటేటివ్స్ ప్రామిస్ చేసినట్టుగా కూడా ఇనీషియల్లీ 20,000 ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ అండ్ అరౌండ్ 8,000 ఫ్రమ్ ఈ జియో మనకి ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ జియో. సో అరౌండ్ 28,000 to 30,000 అనేది మనం ఇనిషియల్లీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి మినిస్టర్ గారు కూడా వచ్చి మాట్లాడారు. అందరూ కూడా బాధ్యతతో కూడా మాట్లాడడం జరిగింది. వడ్డీ లేని రుణాలు అనేది మనకి అందరూ కూడా మహిళలు ఉన్నారు కాబట్టి వడ్డీ లేని రుణాలు ఇమీడియట్గా మనం పెట్టించుకొని మనకి మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. రేపే మనం ఏపీఎంస్ మార్నింగ్ వచ్చి ఇక్కడ విఓఏ సంబంధించిన అందరితో కూడా మనం వీళ్ళని పిలిపించుకుంటా ఇక్కడే మనం మీటింగ్ పెట్టి వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా తీపిస్తాం. కొంతమంది మాకు ఆల్రెడీ డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళ హాల్ టికెట్లు అవి అయిపోయాయి అని చెప్పి తగబడిపోయాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ మన ఎస్కేఎన్ఆర్ ప్రిన్సిపల్తో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరో 2 పిల్లలు అని చెప్పారు. 2 పిల్లలు కూడా రేపు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కొంతమంది ఆధార్, రేషన్ కార్డ్స్ అవి కూడా తగలబడిపోయాయని చెప్తారు. అవి కూడా మనం ఇక్కడ ఇమీడియట్గా సెల్ పెట్టి ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఒకసారి కూర్చొని పెట్టి అవన్నీ కూడా మళ్ళీ అప్లై చేయించి మనమే ఇక్కడే తిరిగేటట్టు కాకుండా వెంటనే ఇమీడియట్గా చేస్తాము. ఈ కొన్ని డాక్యుమెంట్స్ ఏవో కూడా అవి అయిపోయాయని అవి ఫైర్ బర్న్ అయిపోయాయని చెప్పడం జరిగింది. ఆ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ మనకి క్లారిటీగా ఇస్తే మనం ఏం చేయాలి. ఎందుకంటే మాకు బేసిక్ ఆధార్ సంబంధించినవి అండ్ ఇవి చెప్పారు. అవి ల్యాండ్ డాక్యుమెంట్స్, హౌస్ డాక్యుమెంట్స్ అని కొంతమంది చెప్పడం జరిగింది. అవి ఏమైనా ఉంటే కూడా ఇమీడియట్గా మనం ఏం చేయాలనేది ఇమీడియట్గా రేపు మార్నింగ్ ఇక్కడే మనం సెల్ పెట్టి ఏమైనా చేయగలిగితే ఇమీడియట్గా డెఫినెట్లీ కూడా మేము చేస్తాము. మనకి అరౌండ్ 2 hours to 2.5 hours టైం పట్టిందని చెప్పి ఫైర్ ఆఫీసర్స్ కూడా మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండేట్టుగా మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఈ షార్ట్ సర్క్యూట్ లోపల ఇంటర్నల్ వైరింగ్ దాంట్లో స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారు. ఒకవేళ డీటెయిల్ రిపోర్ట్ ఏమైనా ఇస్తే ఏమైనా ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా ఆడిట్ చేసి ఇలాంటి జరగకుండా ఉండేట్టుగా మనం చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.